ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఆయన పైన మీ యొక్క అభిప్రాయం అంటే మంచిదేనండి. వచ్చింది మంచిది. వైసీపీలో వస్తానంటే కాదను, వైసీపీలోకి వస్తే కాదని అంటారు. కాదని ఎవరు వాళ్ళ కుదరక వచ్చేసాడు. అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు? మాకు నమ్మకం ఏంటంటే వైసీపీ వస్తుంది. మాకు నమ్మకం వైసీపీ వస్తుందని నమ్మకం. ఎందుకు అలాగా? మాకు ఎందుకంటే ఏమండి ఎన్ని పథకాలు ఇంతకుముందు ఎవడో తెచ్చాడా? ప్రతి పథకం వల్ల చేసుకొచ్చి పెట్టాడు, ప్రతి నెల చేసుకొచ్చాడు. ఇవాళ ప్రజలు ముసలోళ్ళు కానీ ముచ్చుకోళ్ళు కానీ 45 సంవత్సరాలు కానీ ప్రతి వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. అన్నం లేదంటే అన్నం విధాయకం కొంచెం ఇప్పుడు గుర్తు పెట్టుకున్నానంటే మళ్ళీ మేము పెట్టుకున్నాం. వాళ్ళ డబ్బులు కావాలి. మీకు అన్ని పథకాలు అమలు అందుతున్నాయి. ఓకే, అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఇక్కడే కానీ మనకు తెలియదండి. అంతమంది ఆయన గెలిపించినా మాకు ఇప్పుడు మేము ఉన్నాం 10 మంది ఉన్నాం. 10 మందికి ఈ రకమని ఒక రోజు కాదు పెద్దమాట వచ్చి కూడా అని చూసి వెళ్ళిపోతున్నాడు. కానీ కనీసం ఏం చేయాలా ఇక్కడ ఏంటి అంటే పనితీరు ఏం పట్టించుకోవట్లేదు. ఏమి లేదండి. కొండమేనంటే మన కొండమేన సుమారు 800 ఇళ్ళు ఉన్నాయి. వచ్చి చూడు ఎవరు కూడా వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. ఆకలి వైసీపీ కార్పొరేటర్లు కూడా పట్టించుకుంటారు. అంటే కార్పొరేటర్లు మేము గెలిపించుకుంటే తప్పు మాది. మొత్తం ముసలి ముట్టుకోవాలి నడవాలన్న కష్టమని పెడుతుంది. కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు. వచ్చే ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. నాకు కాంగ్రెస్ బాబు వచ్చే మటుకు మాకు రోడ్డు పూర్తయిందండి. ఎందుకు అలాగా అనుకుంటున్నారు? జగనే వస్తాడు అనేసి. అంటే టీడీపీ జనసేన రెండు కలిసే కదా. రెండు కలిసినా 3 కలిసినా ఇదే వస్తుందండి. ఇంతకి ఎన్ని కలుసుకున్నా కూడా ప్రజలు అనేది గుండెల్లో ఉంటే సార్ ప్రజల వల్ల ఏదైనా అయింది. కానీ ఇట్లాంటి ఎన్ని చేసినా ఎన్ని కలుసుకున్నా ఏం చేసినా ఈ యొక్క పార్టీని ఏం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. అది ఉండమని చూద్దాం. మీ ఫంక్షన్ వస్తుందా మీకు? నా పెన్షన్ వస్తుంది, మా అమ్మ ఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అంటే జగనే వస్తాడని అనుకుంటున్నాను. మాకు వచ్చేది అనుమానం. అది జగనే వస్తాడని మాకు అనుమానం. సరే సార్, ఓకే. ఎంపీ కేసీఆర్ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి చెప్తారు? ఈరోజు మార్పులు చేర్పులు అనేవి ప్రతి పార్టీలో జరుగుతుంది. వైసీపీలోకి వచ్చారా, లేకపోతే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారా, జనసేనలోకి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా కామన్గా జరిగాయి. వ్యక్తి అన్నది ఇంపార్టెంట్. ఆయన వ్యక్తిగతంగా 2 సార్లు గెలిచి ఉన్నారు. ఓకేనండి. ఎంపీగా టీడీపీ 23 స్థానాలకు పడిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన ఎంపీగా గెలిచారు. అంటే ఆయన చరిష్మా అన్నది ఉంది, ఆయన క్రేజ్ ఉంది, కేడర్ ఉంది. ఆయన ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ప్లస్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు, ఈయన కేడర్ అన్నీ కలిసి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారు. అది మనం వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తారు. అందులో డౌట్ అయితే ఎందుకు అంటే మీకు ఒక్కరేదనని చెప్పలేనండి. చాలా అభివృద్ధి గురించి చాలా ఉంది. అభివృద్ధి గురించి చెప్పమంటారా, పథకాల గురించి చెప్పమంటారా? అంటే యాక్చువల్గా మిగతా వాళ్ళు ఏమంటారంటే పథకాలు డబ్బులు పంచేస్తున్నారు, ఊరికే డబ్బులు పంచడమేగా అంటారు. డబ్బులు పంచడం అంటే ఏదో ఊరికి ఇవ్వటం కాదండి. ఒక పేదవాడు ఉంటాడు, డైలీ పనికి వెళ్ళేవాడు. వాళ్ళు చాలామంది పిల్లలను చదివించే వాళ్ళు ఉంటారు, చదివించిన వాళ్ళు ఉంటారు, చదివించలేని వాళ్ళు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కనీస విద్య అన్నది అందుకోవాలని చెప్పేసి 15,000 అమ్మఒడి రూపంలో అందించి వాళ్ళ పిల్లల చదువుకి హెల్ప్ చేస్తున్నారు. ఒక కష్టపడేవాడి పిల్లల చదువు గురించి ఏ సీఎం ఆలోచించాడండి? ఎవరో ఆలోచించలేదు కదా. అంటే నా పిల్లల చదువు కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. నా పిల్లల చదువు స్కూల్ని బాగు చేసాడు. ఏదైతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగు చేశాడు. ఈరోజు పేపర్లో మీరు ఎప్పుడైనా రైతు ఆత్మహత్య ఎప్పుడైనా విన్నారా? న్యూస్ ఛానల్లో ఇటువరకు వేసే ఉంటారు కదా, డైలీ రైతు ఆత్మహత్య డైలీ అదే ప్రోగ్రాం కదా. డైలీ న్యూస్ లేకుండా పేపర్ ఉండేది కాదు, న్యూస్ లేకుండా ఛానల్ ఉండేది కాదు. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, వాళ్ళకి పంట వేసుకోవడానికి పెట్టుబడి ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం సహకారాలు అందిస్తున్నారు. దీంతో అమ్మఒడి, చేయూత, తోడు ఇటువంటి పథకాలే కాకుండా డబ్బులు పంచుతున్నారు అనే విషయం పక్కన పెడితే అభివృద్ధి అంటారా? 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, మిగిలింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లోనే
పోర్టులు కడుతున్నారు, షిప్ యార్డులు కడుతున్నారు, మెడికల్ కాలేజీలు కడుతున్నారు. అదానిది పెద్ద మాల్ వైజాగ్, అలాగే ఇన్ఫోసిస్ కానీ హెచ్ఎస్బిసి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్లో ఆల్రెడీ వచ్చాయి. ఇవి కాకుండా వెలుగొండ ప్రాజెక్టు, సోలార్ పవర్ ప్రాజెక్టు, విండ్ పవర్ ప్రాజెక్టు, ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్స్, ఈ పోర్టులు, ఈ కాలేజీలు ఇవన్నీ గత ప్రభుత్వాలు చేసి ఉంటే ఈరోజు భారతదేశంలో ఏపీ అన్నది నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఇది ఫౌండేషన్ మాత్రమే. ఇంకొకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో ఏపీ ఉంటుందని చెప్పి నాకు గట్టి నమ్మకం. కాబట్టి ఇవన్నీ జనాలు ఆలోచించి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం. కాబట్టి 100% ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరాలి కూడా. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పనితీరు, ఎమ్మెల్యే గారు మరి 10 ఏళ్ళు అండి ఇప్పుడు గెలిచి, గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళు. 10 ఏళ్లలో ఇదిగోండి నాకు ఈ ఏరియాలో ఫలాంది చేసాం ఏమంటే ఒకటే. ఇప్పుడు ఆయన అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారండి, ఇప్పుడు నేను అధికారంలో లేను అని చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఫస్ట్ క్వశ్చన్. పోనీ ఇప్పుడు లేనంటున్నారు కదా, లేనప్పుడు పోను ప్రజల్లోకి ధైర్యంగా వచ్చి మీకున్న సమస్యలు ఏంటి, రేపు అధికారంలోకి వస్తే నేను మీకు ఇది చేస్తా, లేకపోతే ఈ సమస్య ఎందుకు ఉంది ప్రభుత్వానికి ఎత్తు చూపించు. అసలు జనాల్లోకి ఎందుకు రావట్లా, ఎందుకు వచ్చి సమస్య ఒకసారి కూడా రాలా చెప్తాను. ఒక్కసారి కూడా మా ఏరియాకి రాలేదు. 10 ఏళ్లలో మధ్యలో మొన్న 2019 ఎలక్షన్ వచ్చింది కదా, ఆ ఎలక్షన్ మాత్రమే కొండ మీదకి ఎక్కారు అంతే. మళ్ళీ ఇంతవరకు అయితే రాలేదు, నా కొండ మీదకి రాలేదు. 100 సార్లు చెప్తా రాలేదు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా, దానివల్ల వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ అయినా తగ్గే అవకాశాలు ఉంటుందండి. హైదరాబాద్లో చూపించారు కల్ట్, అంతకుమించి కల్ట్ ఏమి ఉండదు. అంటే ఓట్ బ్యాంకింగ్ తగ్గే అవకాశం ఉందంటారా? ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నానండి. ఇంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేశాను, ఈసారి నేను వేయను అన్నవాళ్ళు మీకు ఎక్కడన్నా తగిలేరా? నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేసా, ఈసారి మాత్రం వేయను అన్నవాళ్ళు మీకు ఎక్కడా తగలరు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ అలాగే స్టాండర్డ్గా ఉంది. వీళ్ళు పిచ్చ పత్రికల్లో వాళ్ళు 7 పత్రికలు 5 టీవీ ఛానల్స్ పెట్టుకుని వాటిల్లో ఓదర కొట్టితే అది న్యాయం, అది కరెక్టే కాదు, అసలు వాస్తవం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడిని అదే విధంగా మోసం చేశారు. మనం గెలిచేస్తున్నాం, 130 నుంచి 140 స్థానాలు మనకు వస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు షో బొమ్మ వేశారు. మళ్ళీ అదే బొమ్మ మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అంతే, ఏమీ లేదు. పేపర్లో టీవీలో న్యూస్ రాసుకుంటే పని అవుతుందండి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న సిద్ధం సభ భీముల్లో జరిగింది, 3 లక్షల జనాభా వచ్చారు. అభిమానం ఉండాలి వెళ్ళాలి అంటే వీళ్ళని పెట్టమని ఒక ప్రోగ్రాం అటువంటిది అర్థమవుతుందండి. జనాల్లో బలంగా ఉంది, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. దీనిలో వేరే క్వశ్చన్స్ ఏమీ లేవు, ఇది క్లియర్ పక్క. వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 100%. డౌట్ అక్కర్లా దాని గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సరే, మన ఎంపీ కేసీఆర్ నాన్నగారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన పైన మీ అభిప్రాయం సార్? ఆయన అయితే మంచి వ్యక్తి, పార్టీలోకి వచ్చినందుకు మంచిదే. అంటే వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు? మేము వైసీపీ అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ. ఎందుకని సార్? మేము ఇప్పుడు కార్ డ్రైవర్లో ఉన్నాం, కొంచెం మా లేబర్ ఉన్నాం. మన సంవత్సరానికి కార్ రూపంగా నాకు వెహికల్ ఉంది. నాకు ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగోకపోతే నాకు 10,000 పడుతున్నాయి అండి. నాకు దానివల్ల ఫిట్నెస్ కట్టుకోవాలన్నా ఏం కట్టుకోవాలన్నా నాకు దానివల్ల ఉపయోగం ఉంది. నాకు 2 ఆడపిల్లలు. నాకు టీడీపీ గవర్నమెంట్లో నాకు ఇల్లు రాలేదు, నేనేం లబ్ధి పొందలేదు. మరి నాకు నమ్మలో గవర్నమెంట్ నాకు ఇల్లు ఇచ్చింది, 1 సెంటు స్థలం ఇచ్చింది. అట్లా అని చెప్పి గవర్నమెంట్ని 2 సెంట్లు అని చెప్పి మనం డిమాండ్ చేయలేము. నేను నెలకు 6,200 అద్దె కట్టుకున్నా, గవర్నమెంట్ 1,80,000 కట్టుకోమని ఇచ్చింది. నేను ఇంకో రూపాయి కలెక్ట్ చేసి కట్టుకున్నాను అనుకో, నాకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు గవర్నమెంట్ మనకు కావాల్సినంత ఇమ్మంటే ఇవ్వదు కదా. 6,200 కడుతున్నా, అపోజ్ ఇంకో 2 లక్షలు వేసుకున్నా ఇల్లు కట్టుకున్నాను అనుకో, నాకు నెలకు వచ్చి 6,500 మిగులుతుంది ఇంటి. దాని రూపంగా 6,500తో నేను ఇంట్లో బెల్లం బతికించుకోవచ్చు. దానివల్ల నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. నేను అపోజ్ చేసి 1,80,000 ఇచ్చింది. దానివల్ల నాకు ఆ పార్టీ అంటే నాకు అభిమానం ఉంది. అది అంటే మా నాన్నగారికి పింఛన్ వస్తుంది. అంటే అన్ని పథకాలు మీకు నాకు గవర్నమెంట్ ఏ పథకం అయితే పెట్టిందో నాకు ఆ పథకాలన్నీ వచ్చినాయి. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఎవరు ఎమ్మెల్యే గారు? మళ్ళా
ఓకే. అంటే మల్లా విష్ణు గారి స్థానంలోని మేదపల్లి శ్రీనివాస్ గారు ఎవరు వస్తున్నారు, ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల మీకు అభిప్రాయం? ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే విష్ణు గారు అయితే మాకు కొద్దిగా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు, కొద్దిగా సందర్శిస్తారు. దానికి ఇప్పుడు ఆయన అటు చేశాడు ఎల్లంపల్లి గారు, మరి వచ్చాడు. మరి ఇప్పుడు గెలిచిన తర్వాత కదా ఇప్పుడు ఆయన ఎంత చేస్తారనేది గమని స్పందిస్తున్నారు. అంటే ఆయన అన్నా సరే వచ్చినా మీకు పర్వాలేదు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ 2 పార్టీలు కలిసాయి కదా, దానివల్ల ఏమైనా ఓట్ బ్యాంకింగ్ ఏం తగ్గే అవకాశం ఉండదు. అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అని అంటారు. అంటే గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్సీపీ మా గవర్నమెంట్ వల్ల లబ్ధి పొందాం, దానివల్ల మాకు పార్టీ మీద అభిమానం ఉంది. విజయవాడ డెవలప్ అయిందంటారు. మరి అయింది కానీ కృష్ణలంక ఇది కట్టారు, వెంచర్కి ఇది చేశారు ఫ్లైఓవర్, మరి 6 నెలల సంవత్సరంలో అయిపోయింది. మరి ఆ అభివృద్ధి అనేది ఒకసారి రాదు, నిదానంగా జరిగిద్ది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు కేజీ నూనె ప్యాకెట్ 110 రూపాయలు ఉంది. సరే జగన్ గారు ఇప్పుడు పెంచలేదు ఇవి అని అంటున్నారు, మాకు మాట వరకు అనుకోం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ సీఎం చేసిన కేజీ నూనె ప్యాకెట్ ఉంది, 5 సంవత్సరాలు అదే ప్యాకెట్ ఉంచుతారా? రేటు పెంచకుండా ఉంచుతారా? సహజం. మరి అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళం మేము. ఇప్పుడు ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళాలని తిరగకుండా వాలంటీర్లు పంపించి, ఇప్పుడు మా నాన్నకి దగ్గర 70 ఏళ్ళ దాకా వచ్చినాయి, 60 ఏళ్ళకి పింఛన్ అన్నారు. అప్పుడు మా నాన్నకి 100 సార్లు కింద పింఛన్ రాదు. ఇక్కడ 60 రోజుల్లో పెట్టుకున్నాం, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయించుకున్నాం. 1కి 2 సార్లు వాలంటీర్ వచ్చింది, రాసి పెట్టింది, 4 రోజుల్లో పింఛన్ వచ్చింది. ఎవరి చుట్టూ తిరగకుండా ఏదైనా గవర్నమెంట్ పథకాలు కానీ వాలంటీర్ వస్తుంది, ఏమన్నా ఉంటే మార్పించుకోండి అని చెప్తుంది, చేయించుకుంటున్నాం. దానివల్ల మేము మా నాన్నకి మరి 4 సంవత్సరాలు బట్టి పింఛన్ వస్తుంది. మరి మా నాన్నకి ఇప్పుడు మందులకు కావాలన్నా అవి కావాలన్నా మరి అది ఉపయోగమే. మరి ఇప్పుడు పొడుగు రూపంగా ఇప్పుడు నా కుటుంబాన్ని నేను బతికించుకోవాలి. మరి అవన్నీ మరి మాలాంటి వాళ్ళకి మధ్యతరగతులకు ఉపయోగం కదా. ఇప్పుడు కారు ఉంది, నేను డ్రైవర్ని, రోజుకి ఒక 600-700 సంపాదించుకుంటా. బయటికి వెళ్ళిన తర్వాత మరి కారు రూపంగా నాకు కిటికీ కానీ బ్రేక్ కానీ చేపించాలంటే అప్పుడు డబ్బులు లేవు, బండి ఆపేసుకోవాలి, వాటి మీద వెళ్తే పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నువ్వు కుదురుగా ఉంటే గవర్నమెంట్ అయినా ఏం చేయదు. ఇప్పుడు మనం చేసి మనం చేయాలి కదా. డెవలప్ అనేది ఇప్పుడు కృష్ణలంక ఉంది, ఎన్ని రోజులు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. మరి ఆ వరద వచ్చి అదంతా కొట్టుకుపోయేది, అందరూ వాల్ వేసారు, కాంక్రీట్ వాల్ వేసారు. మెయిన్ మున్సిపాలిటీ పరంగా అయితే ఈ మున్సిపాలిటీ పరంగా మన ఏలూరు రోడ్డు కాలువలు ఎన్ని ఉన్నాయో మొత్తం 100 రోడ్డు కాలువ కాడి నుంచి కాలువ ఓట్లు మొత్తం వంతుల దగ్గర ఫినిషింగ్ వేశారు, మెయిన్ చెత్త వేయకుండా. అది మెయిన్ పని. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం టీడీపీ గవర్నమెంట్లో 1 ఓపీఏ ఉండే, ఇవాళ 4 ఓపీలు ఉన్నాయి. అలాగే స్కూళ్ళు ఏకదంలో చేశారు. మా పిల్లలు కూడా 2 ఆడపిల్లలు నాకు కూడా. అయితే ఏంటంటే ఒక సంవత్సరం 15,000 ఇచ్చారు, ఒక సంవత్సరం 14,000 ఇచ్చారు, ఒక సంవత్సరం 13,000 ఇచ్చారు. ఈ సంవత్సరం ట్యాప్ ఇచ్చారు మా పిల్లకి, శుభ్రంగా చదువుకుంటుంది మా పిల్ల. అయితే అక్కడ ఫుడ్ కూడా చిక్కీ కాడి నుంచి అన్నీ మేము 10 రోజులు 15 రోజులకు ఒకసారి చెక్ చేస్తాం వెళ్ళి, అంటే రైస్ ఎలా ఉంది ఏంటని. అంటే పిల్లలందరూ కూడా బాగున్నారు, పెద్ద పెద్ద గుడ్లు ఇస్తున్నారు, దాంట్లో అమ్మలు ఇస్తున్నారు. తర్వాత షూ కాడి నుంచి బ్యాగ్ కాడి నుంచి అన్నీ వాళ్ళే. గవర్నమెంట్ పరంగా అయితే ఏకదమ్ము మాలాంటి పేద ప్రజలకు మాత్రం బాగుంది. ఏంటో ఈ కట్టల మీద బళ్ళకు కూడా చాలా మంది లోన్లు తీసుకున్నారు. అది జగన్ గారు ప్రభుత్వంలోనే ఇచ్చారు 10,000 ఆసరా. అక్కడి నుంచి వాళ్ళు 13,000 చేశారు, అవి కూడా వచ్చినాయి. అవి తీసుకున్నాం, కడుతున్నాము, శుభ్రంగా ఉన్నాం. రోడ్డు మీద కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, పోలీసు వాళ్ళ ద్వారా కానీ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శుభ్రంగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం. అలాగే ఏంటంటే మల్లా విష్ణు గారు కూడా బాగా చేశారు. ఇప్పుడు వెల్లంపల్లి గారు వచ్చి మళ్ళీ ఏం చేస్తారో చూడాలి 5 సంవత్సరాల్లో. మాకైతే అండగానే ఉన్నాడు ఆయన మన వెల్లంపల్లి గారు. అది ఇంకా మా డివిజన్లో రాలేదు, 3వ డివిజన్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మారుతున్నారు కదా, ఆయన వల్ల ఏమన్నా మీకు వచ్చే పథకాలు ఏమన్నా? ఎమ్మెల్యే గారు చెప్పేసి మనం పైన ఏం చేస్తే అది మనం చేయాల్సిందే అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలు అందరికీ చెప్పారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తిరుగుతారు వెల్లంపల్లి అమ్మట. మేము కార్యకర్తలు అందరం కూడా వైసీపీ పార్టీకే తిరుగుతాం, మద్దతు ఇస్తాం. అంటే వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం వైఎస్ఆర్ జగన్ గారే మళ్ళీ మేమైతే వైఎస్ఆర్సీపీ రావాలని దానికి కూడా మేము సందిస్తాం. దానివల్ల మాకు ఉపాధి ఉంది, మేము లబ్ధి కూడా పొందాం. అది అంటే గవర్నమెంట్ అయితే ఫామ్ చేసేది అయితే వైఎస్ఆర్. ఓకే, అంటే ఏం కాదు, వైఎస్ఆర్ టీడీపీ కలిసి వైఎస్ఆర్
జనసేన టీడీపీ కలుస్తున్నాయి కదా, వీటి వల్ల ఓట్ బ్యాంకింగ్ షర్మిల కూడా వస్తుంది. తగ్గితే కొద్దిగా తగ్గితే అధికారం అయితే వైఎస్ఆర్సీపీ అని అన్నాను. అంటే తగ్గుతుందేమో, ఓట్లు అయితే చీలుతాయి. చీలినంత మాత్రాన టీడీపీ జనసేన ప్రభుత్వం ఫామ్ చేయదు, కాంగ్రెస్ ఫామ్ చేయదు, ఓన్లీ వైసీపీ ఫామ్ చేసింది. థ్యాంక్ యూ.